నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే పులివెందల్లో ఓటమితో వైసీపీలో నైరాశ్యం పెరిగిపోయింది. పులివెందల పులి అంటూ ఎంతకాలం జగన్ను ఆకాశానికి ఎత్తేసిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు సౌండ్ లేకుండా పోయింది. వైసీపీ అధినేత జగన్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళింది. సొంత అడ్డాలో పరాజయంతో వైసీపీ అధినేత తెల్లముఖం వేసిన పరిస్థితి. పులివెందుల జెడ్పీటీసీ పోరులో పసుపు జెండా రెపరెపలాడించిన తమ్ముళ్ళు ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 7 స్థానాలు దక్కించుకున్న కూటమి ఆ తర్వాత అక్కడే మహానాడు నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేసింది. ఇప్పుడు జగన్ అడ్డాలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గ్రాండ్ విక్టరీతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇంతటితో అయిపోలేదు, ముందుంది ముసళ్ల పండగ అని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి పెను సవాలేనని చెప్పాలి. ఇదే ఊపులో రెట్టించిన ఉత్సాహంతో రానున్న ఎన్నికలను గెలుచుకుంటామని టీడీపీ శ్రేణులు బల్లగుద్ది చెప్తున్నాయి. వచ్చే అసెంబ్లీలకు వై నాట్ పులివెందల టార్గెట్గా వ్యూహాలు రెడీ అవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే పులివెందల్లో జగన్ మెజారిటీ భారీగా పడిపోయింది. స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గట్టిగానే పోరాడారు. ఈసారి ఏకంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో తన సతీమణిని పోటీలో నిలిపి కూటమి నేతల సహకారంతో విజయం కూడా అందుకున్నారు. అంతకు ముందు పులివెందల పరిధిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధించింది. ఈ పరిణామాలన్నీ రాబోయే కాలంలో వైసీపీకి గడ్డు పరిస్థితుల్ని గుర్తు చేస్తున్నాయి. కుప్పంను టచ్ చేస్తే ఏమవుతుందో జగన్కు ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నికతో తెలిసొచ్చింది. అడుగు పెట్టలేమన్న చోట గెలవాలనుకున్నారు, గెలిచి చూపించారు. ఓటమి అంటే వైసీపీకి మామూలు ఓటమి చూపించలేదు, ఏకంగా డిపాజిట్లు కూడా గల్లంతైన పరిస్థితి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కేవలం 11 సీట్లకే పరిమితం చేస్తే ఇప్పుడు పులివెందుల ప్రజలు వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా చేశారు. అసలు పులివెందుల ఒట్టిమిట్టల్లో పోలింగ్కి ముందే వైసీపీ అయితే చేతులెత్తేసింది. అక్కడ ఓటింగ్ జరుగుతుంటే తాడేపల్లి ప్యాలెస్లో జగన్ తన అభ్యర్థుల్ని కూర్చోబెట్టుకోవటం అందరినీ షాక్ గురిచేసింది. పులివెందుల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన హేమంత్ రెడ్డి అయితే అసలు ఓటు వేయకుండా ఇంట్లోనే తలుపులు వేసుకుని కూర్చున్నారు. పార్టీ నేతలు ఎవరూ సహకరించకపోవడంతో ఓటమిని ముందే గ్రహించి హేమంత్ రెడ్డి ఓటింగ్కు దూరంగా ఉన్నారని అంటున్నారు. ఇదంతా జగన్ చేసుకున్న స్వయంకృత అపరాధమేనని స్థానికంగా వినిపిస్తున్న మాట. తల్లిని చెల్లిని దూరం పెట్టడం, సొంత బాబాయి వివేక పైన గొడ్డలిపోటు, గత 5 ఏళ్లు సాగించిన అవినీతి అరాచక పాలనతో రాష్ట్ర ప్రజలు వైసీపీ పైన విసుగు చెందారు. ఇప్పుడు సొంత పులివెందుల ప్రజలు సైతం జగన్ను చీకొట్టారు. ఎవ్వరినీ లెక్క చేయని తనం, పార్టీ లీడర్లు కేడర్కు తగిన గౌరవం లేకపోవటం, జగన్ నియంత పోకళ్లే ఈ దుస్థితికి కారణమని ఇప్పటికే పార్టీ నుంచి వెళ్ళిపోయిన నేతలంతా తిట్టిపోశారు. ఈ క్రమంలోనే ఇదే అదునుగా భావించిన పులివెందుల వైసీపీ కేడర్ అదును చూసి మరీ జగన్ను దెబ్బకొట్టారు. అయినా సరే ఇంకా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా కుంటి సాకులు వెతుకుతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేక జగన్ సహా ఆ పార్టీ నేతలు సీఎం చంద్రబాబుని తిట్టిపోస్తున్నారు. రిగ్గింగ్ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. కానీ ప్రజల్లో తనపై ఎంత వ్యతిరేకత ఉందనే విషయాన్ని మాత్రం ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు. అప్రజాస్వామికంగా టీడీపీ గెలిచిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నా ఇప్పుడే పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయన్న మాట అయితే అక్షర సత్యం. 3 దశాబ్దాలుగా ఓటర్లను బెదిరించి నామినేషన్లు కూడా వేయకుండా ప్రత్యర్థులను భయపెడుతూ వచ్చారు. 30 ఏళ్ల తర్వాత కూటమి పాలనలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడంతో ప్రజలకు స్వేచ్ఛ లభించింది. స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి అహంకారంతో విర్రవీగుతున్న వైసీపీ ఆ పార్టీ నేతలకు ఓటుతో బుద్ధి చెప్పారు. పులివెందులతో పాటు ఒంటిమిట్టలోనూ టీడీపీ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు టీడీపీతో పులివెందుల్లో కొత్త లెక్కలు మొదలైపోయాయి. ప్రస్తుతం పులివెందుల ఒంటిమిట్ట విజయాన్ని టీడీపీ శ్రేణులు ఆస్వాదిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికతో టీడీపీ చెప్పాలనుకున్నది చెప్పేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల ఫలితం ఇలాగే ఉంటుందని జగన్కు సవాల్ విసురుతుంది. ఇదే జోష్తో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ను కూడా ఓడిస్తామంటుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.